హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాకు సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మరో కొత్త ఫిలిం తోటి మన ముందుకు రాబోతున్నాడు. కొల్లగొట్టింది రో. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరహర వీరమల్లు. అత్యంత భారీ బడ్జెట్తో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది ఈ మూవీ. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను మార్చి 23న విడుదల చేయనట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మరొక కొత్త ఫిలిం తోటి మన ముందుకు రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే పేరే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఇప్పుడు ప్రజెంట్ మన జరిగిన ఎన్నికలలో పార్టీ జనసేన పార్టీ కూటమిగా విజయం సాధించి ఎన్ని చోట్లయితే పోటీ చేశాడో అన్ని చోట్ల విజయం సాధించి చరిత్ర సృష్టించిండు. సినిమాల్లోనే పవర్ స్టార్ ఎదిగిండు, రాజకీయాల్లో కూడా ఒక గొప్ప సంచలనాన్ని క్రియేట్ చేసిండు. ఆయన పేరుకి ఒక బ్రాండ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లో ఎంతైతే విజయం సాధించిండో అలాగే అన్నబెట్టిన ప్రజారాజ్యం పార్టీలో తన వంతు పాత్ర పోషించి తర్వాత చిరంజీవి అనుకోకుండా రాజకీయాల నుండి బయటికి వెళ్ళడం తర్వాత తను కూడా ఒక సొంతంగా జనసేన అనే పార్టీ పెట్టి ఈరోజు విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్నాడు. ఒక పక్క రాజకీయాలు, మరో పక్క ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే దిశగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు. అదే తరహాలో ఓ కొత్త సినిమా హరహర వీరమల్లుతో మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్స్, పోస్టర్స్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన ఫస్ట్ సింగిల్ మాట వినాలి విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక పాట పాడడం జరిగింది. అది ఆల్రెడీ యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంది. ప్రేమికుల రోజు సందర్భంగా హరహర వీరమల్లు టీం క్రేజీ అప్డేట్ అందించారు. హరహర వీరమల్లు నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. కొల్లగొట్టింద్రు అంటూ సాగే లిరికల్ సాంగ్ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ఉన్న స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ RRRతో ఆస్కార్కి మనోళ్ళు చేరడం అయిపోయింది. ఆస్కార్లో విన్నర్ అవ్వడం కూడా జరిగింది. సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన పోర్షన్కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అసలు ఈ మూవీని స్టార్ట్ చేసింది మాత్రం క్రిష్. వేదం సినిమా తీసిండు. తర్వాత మన కొన్ని క్రిష్కి ప్రత్యేకమైన జోనర్ ఉంది. ఫస్ట్ ఈ ఫిలింని స్టార్ట్ చేసింది మాత్రమే క్రిష్. తర్వాత కొన్ని కారణాల వల్ల, ఆయనకున్న పరిస్థితుల వల్ల, ఆయన చిత్రం నుండి దప్పుకోవడం వల్ల మరొకరు బాధ్యతలు తీసుకొని విజయవంతంగా సినిమాను పూర్తి చేయడం జరిగింది. సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ మిగిలిన వాటిని కూడా మేకర్స్ రిలీజ్ చేసి జనానికి, ప్రేక్షకులకి అప్డేట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడితే ఎలా ఉంటుంది ఏంది అనేది హరహర వీరమల్లుతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయేటట్టు ఉంది. చూద్దాం. హరహర వీరమల్లు అంటే డిప్యూటీ సీఎం పదవి తర్వాత పదవిలో ఉండి చేసిన ఫిలిం జనాల్ని ఏ విధంగా ఆకర్షిస్తుందో చూద్దాం.